వెల్కమ్ టు ది క్రైమ్ కాంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. దోసపాడు బీసీ గురుకుల బాలికల పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థిని ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. సూర్యాపేట జిల్లా దోసపాడు బీసీ గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారి బంధువులతో పాటు విద్యార్థిని సంఘాల నాయకుల అమ్మాయి చదువుకున్న గురుకుల హాస్టల్ కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ అమ్మాయి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి మృతికి కారణం ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థిని మృతి చెందిందని ప్రిన్సిపాల్ పై దాడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుని శాంతింపజేశారు. ఈ సందర్భంగా మృతి చెందిన అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ నూతనకల్ మండలం మార్చనపల్లి గ్రామానికి చెందిన తన కూతురు కొంపల్లి సరస్వతి బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతుందని, ఆదివారం తన కూతురు తనతో ఫోన్లో మాట్లాడిందని, నేను మంచిగానే ఉన్నానని చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ రోజు హాస్టల్ నుంచి ఫోన్ చేసి మీ అమ్మాయికి జ్వరం వచ్చింది రండి అని చెప్పారని, మళ్ళీ వెంటనే మీ అమ్మాయికి సీరియస్ గా ఉంది, డైరెక్ట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్న మీరు అక్కడికి రండి అని చెప్పారని, మేము డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే నా కూతుర్ని చూపించకుండా ఈ పేపర్లో సంతకాలు పెట్టమని తెలిపారు. తన కూతుర్ని చూపించమంటే లేదని చెప్తున్నారని, ఆటోలో తన కూతురు శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందిందని, తన కూతురు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అక్కడ